హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనం లాస్ట్ క్లాస్లో ఈ చాప్టర్ 7 ఈక్వేషన్ అండ్ ఇట్స్ అప్లికేషన్లో వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ చూసుకున్నాము. ఈ క్లాస్లో వచ్చేసి షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ చూద్దాము. ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సాల్వ్ ఫర్ ఎక్స్. ఇక్కడ మనకి ఎక్స్కి సాల్వ్ చేయమంటున్నాడు వాల్యూ. మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? 3/x + 5/x = 12. దీన్ని మనం ఎలా చేయాలంటే మనకి డినామినేటర్లో ఎక్స్ ఉంది మనకి రెండిట్లో. సో మనం డైరెక్ట్ డినామినేటర్లో రెండు కలిపి ఒకటే రాయొచ్చు ఎక్స్ అని. అప్పుడు మనకు 3 + 5 ఇక్కడ న్యూమరేటర్ వచ్చేసి 3 + 5 అవుతుంది, =2 కాబట్టి 2 రాసుకున్నాము. 3 + 5 = 8, 8/x = 2. సో మనం ఇక్కడ క్రాస్ మల్టిప్లికేట్ చేసామనుకోండి రెండు, అప్పుడు 2x = 8. సో x ఏమవుతుంది? 8/2. సో 4, x = 4 వచ్చింది మనకి. వాల్యూ x వాల్యూ వచ్చేసి 4. నెక్స్ట్ మనకి సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఇందులో ద సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఈజ్ 24. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్. మనకి కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ మనము 1, 2, 3 అని తీసుకున్నాం అనుకోండి. ఈ మూడింటిని మనం కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అని అంటాము. సో దీన్ని మనము అన్నోన్ వేరియబుల్తో రాయాలంటే ఎలా రాస్తామంటే x - 1 x + 1 ఇలా అనుకుంటాం అనమాట. 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అని ఏ క్వశ్చన్ అయినా ఇచ్చినప్పుడు మనము ఈ 3 వాల్యూస్ తీసుకోవాలి. లేదంటే ఇలా కూడా తీసుకోవచ్చు, x + 1 x + 2. ఇవి కూడా మనకి కాన్సిక్యూటివ్ పక్క పక్కన ఉండే నెంబర్సే కదా. సో ఇవైనా తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు మనము. సో ఇక్కడ వీటికి సమ్ చేయాలి మనం. సమ్ ఆఫ్ ద 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఈజ్ 24 అన్నాడు కాబట్టి ఈ మూడింటి సమ్ చేద్దాం మనం. x - 1 + x + x + 1 = 24 అన్నాడు క్వశ్చన్లో. సో ఇప్పుడు మనం ఇది సాల్వ్ చేస్తే ఏమవుతుంది? x 3x అవుతుంది. -1 + 1 క్యాన్సిల్ అయిపోతుంది. సో 3x = 24. అప్పుడు x ఏమవుతుంది మనకి? 3 × 8 = 24 కాబట్టి x = 8. కానీ మన క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు? ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ అన్నాడు. ఇప్పుడు మనం తీసుకున్న వాటిలో స్మాలెస్ట్ నెంబర్ ఏదవుతుంది? ఇది అంటే ఇప్పుడు 1, 2, 3 అని తీసుకున్నాం అనుకోండి. దీంట్లో స్మాలెస్ట్ నెంబర్ 1 కదా. సో సేమ్ అలానే ఇక్కడ x - 1 x + 1. ఇందులో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి మనకి? x - 1 అనేది స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. సో ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ ఏంటి మనకి? x - 1 కాబట్టి 8 - 1 = 7. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి 7 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనకి సాల్వ్ ఫర్ x. ఇక్కడ కూడా x ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకి ఇక్కడ ఏ ఈక్వేషన్ ఇచ్చాడు? 8x - 4 = 3x - 29. ఇది డైరెక్ట్ మనము ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలో మీకు లాస్ట్ క్లాస్లో థియరీ పార్ట్ చెప్పాను, ఒకసారి చూడండి. లాస్ట్ క్లాసెస్లో సేమ్ అదే ప్రొసీజర్. ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటి మనకి? అన్నోన్స్ అన్నీ ఒక సైడ్కి రాసుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇక్కడ 8x ఉంది, సో 3xని కూడా నేను ఇటువైపు తీసుకొస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? 8x - 3x అవుతుంది. ఇక్కడ -29 ఉంది ఇటువైపు. సో ఈ +4 -4ని ఇటు తీసుకొస్తే ప్లస్ అవుతుంది కదా, +4. సో 5x = 29 -29 +4 ఏమవుతుంది మనకి? -25 అవుతుంది. ఇక్కడ మైనస్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి మనకు మైనస్లో వస్తుంది వాల్యూ. సో ఇక్కడ x ఏమవుతుంది? అప్పుడు మనం కోఎఫిషియంట్తో డివైడ్ చేయాలి కదా. సో 5 / 5, 5 × 1 = 5, 5 × సో మనకి x వాల్యూ వచ్చేసి -5. దీంట్లో మనకి ఆన్సర్ వచ్చేసి సాల్వ్ ఫర్ x కాబట్టి x = -5. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 1/4 ఆఫ్ ఏ సర్టెన్ నెంబర్ ఎక్సీడ్స్ ఇట్స్ 1/7/3. మనకి ఒక నెంబర్లో 1/4 అంటున్నాడు, ఒక సర్టెన్ నెంబర్ అంటున్నాడు. నేను ఇక్కడ ఆ నెంబర్ని ఏమనుకుంటున్నానంటే x అనుకుంటున్నాను. మనకు తెలియదు కాబట్టి దాన్ని x అనుకుంటున్నాను. సో ఇక్కడ 1/4 ఆఫ్ ఏ సర్టెన్ నెంబర్ అన్నాడు అంటే 1/4. ఇక్కడ ఫ్రాక్షన్స్లా రాస్తే దాన్ని ఏమని రాస్తాం? 1/4 కదా. 1/4 × x అన్నమాట. 1/4 ఆఫ్ ఏ సర్టెన్ నెంబర్ అంటే 1/4 ఆఫ్ x = ఇది ఏమవుతుందంట? ఎక్సీడ్స్ ఇట్స్ 1/7/3. ఈ వాల్యూ వచ్చేసి 1/7 ఆఫ్ సర్టెన్ నెంబర్ అంటే 1/7 × x. ఎక్సీడ్స్ ఇట్స్ 1/7/3 అన్నాడు అంటే ఇంకా 3 ఎక్కువగా ఉంటుంది అంటే +3 అవుతుందన్నమాట. 1/7 ఆఫ్ ద నెంబర్ +3 రెండు కలిపితే ఎంత ఉంటుందో 1/4 ఆఫ్ ద నెంబర్ కూడా అంతే అని అంటున్నాడు క్వశ్చన్. నాకు ఇక్కడ ఫస్ట్ మనం ఈక్వేషన్ లాగా రాసుకున్నాము ఇచ్చిన వర్డ్ ప్రాబ్లమ్ని. దీని నుంచి మనం సాల్వ్ చేసి మనకి x వాల్యూ వస్తుంది. ఆ నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు అంటే x ఫైండ్ అవుట్ చేయాలి.
సో ఇక్కడ 1/4 ఆఫ్ ఏ నెంబర్, దీన్ని ఏమని రాయొచ్చు మనం, x/4 అని రాయొచ్చు కదా. ఇది x/7 ప్లస్ 3. ఇప్పుడు మనము అన్నోన్స్ అన్ని ఇటువైపు తీసుకొద్దాము, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. x/4 మైనస్ x/7 ఈక్వల్ టు 3. ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకుందాము. అప్పుడు ఏమవుతుంది, 7 4 జా 28. సో ఇటు తీసుకొస్తే మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి కదా. సో 7x మైనస్ 4x డివైడెడ్ బై 28 ఈక్వల్ టు 3. 7x మైనస్ 4x ఎంత అవుతుంది మనకి, 3x డివైడెడ్ బై 28 ఈక్వల్ టు 3. సో ఇక్కడ ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకి x ఈక్వల్ టు ఏమవుతుంది, 28 కదా. అంటే ఇక్కడ x/28 ఈక్వల్ టు 1. సో x ఈక్వల్ టు మనకి 28 అవుతుంది. సో దీని ఆన్సర్ వచ్చేసి 28 మనకి. నెక్స్ట్ 5th ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లంలో మనకి డెసిమల్ పాయింట్స్ ఇచ్చాడు చూడండి. ఈక్వేషన్ 0.6 ఇంటూ ఇక్కడ మనకి బ్రాకెట్స్లో 4x మైనస్ 3 మైనస్ 0.08 బ్రాకెట్స్లో 2x ప్లస్ 4. దీన్ని కూడా మనం ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్లో మల్టిప్లై చేయాలి దీని మొత్తం, అప్పుడు మనకి ఆన్సర్ వస్తుంది. 0.6 ఇంటూ 4 ఏమవుతుంది, 2.4 కదా. 2.4x మైనస్ 0.6 ఇంటూ 3 అంటే 1.8 మైనస్ 0.8 ఇంటూ 2 అంటే 1.6x. నెక్స్ట్ 0.8 ఇంటూ 4 అంటే 3.2. మైనస్ని లోపలికి చేస్తాం కాబట్టి మైనస్ వస్తుంది ఇక్కడ, ఈక్వల్ టు 1.4. సేమ్ మళ్ళీ అదే రూలు, మనం అన్ని అన్నోన్స్ అన్ని ఒకవైపుకి, నోన్స్ అన్ని ఒకవైపుకి తీసుకురావాలి. 2.4 మైనస్ 1.6 ఏమవుతుంది మనకి, 0.8 కదా. 0.8x ఈక్వల్ టు, ఇప్పుడు ఈ వాల్యూ ఈ రెండు ఉన్నాయి కదా, ఇది ఇటు రైట్ సైడ్ తీసుకెళ్దాము. 1.4 ప్లస్ 1.8 ప్లస్ 3.2. సో 0.8x ఈక్వల్ టు 1.4 ప్లస్ 1.8 అంటే ఎంత మనకి, 3.2 3.2 6.4. సో మనకి ఇక్కడ పాయింట్, ఇక్కడ సేమ్ 1.1 నెంబర్ తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ కూడా 1 నెంబర్ తర్వాత ఉంది కాబట్టి డైరెక్ట్ మనం దీన్ని క్యాన్సిల్ చేసేయచ్చు. అప్పుడు 8x ఈక్వల్ టు 64 అవుతుంది. x ఈక్వల్ టు 64 డివైడెడ్ బై 8 అంటే 8 వస్తుంది ఆన్సర్. సో వాల్యూ ఆఫ్ x ఈక్వల్ టు 8. నెక్స్ట్ మనము ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. సాల్వ్ ఫర్ x/2 ప్లస్ x/4 ప్లస్ x/8 ఈక్వల్ టు 7. సో మనకి ఇక్కడ అన్ని x/2 డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఎల్సిఎం తీసుకుందాము. 2 4 8లో ఎల్సిఎం ఏమవుతుంది మనకి, 2 4 2 1 కదా. సో ఇక్కడ మనకి 8 అవుతుంది అనుకుంటా. సో 8 అవుతుంది మనకి ఎల్సిఎం. సో 8 ఎల్సిఎం తీసుకొని ఇక్కడ మనకి 8 కావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి, ఎక్స్ని 4 కదా. సో 4x. నెక్స్ట్ ఇక్కడ కావాలంటే 2తో మల్టిప్లై చేయాలి. సో 2x ప్లస్ ఇక్కడ ఆల్రెడీ 8 ఉంది కాబట్టి డైరెక్ట్ x రాసుకోవాలి, ఈక్వల్ టు 7. ఇప్పుడు ఈ 8ని తీసుకొస్తే ఏమవుతుంది, 4x ప్లస్ 2x ప్లస్ x ఎంత, 7x. 7x ఈక్వల్ టు 56. x ఈక్వల్ టు 56 డివైడెడ్ బై 7 7 8 జా. సో x ఈక్వల్ టు 8 వచ్చింది మనకి. 7th ప్రాబ్లం చూడండి. ఇక్కడ సాల్వ్ 2 ఇంటూ k ప్లస్ 3 ప్లస్ 3 ఇంటూ k మైనస్ 4 ఈక్వల్ టు 24. ఇక్కడ కూడా సేమ్ మనము ఇక్కడ బ్రాకెట్లో ఉన్నదాన్ని లోపలికి మల్టిప్లై చేయాలి. 2k ప్లస్ 6 ప్లస్ 3k మైనస్ 12 ఈక్వల్ టు 24. 2k ప్లస్ 3k 5k ప్లస్ 6 మైనస్ 12 మైనస్ 6 ఈక్వల్ టు 24. 5k 26ని తీసుకొస్తే ఏమవుతుంది, 30 అవుతుంది. సో k ఈక్వల్ టు 30 డివైడెడ్ బై 5 6. k ఈక్వల్ టు 6 వచ్చింది మనకి. నెక్స్ట్ మనకి ఇక్కడ 8th ప్రాబ్లం చూడండి. ఇది వర్డ్ ప్రాబ్లం ఇచ్చాడు ఇక్కడ. ట్వైస్ ఏ నెంబర్ ఈజ్ యాడెడ్ టు ఆఫ్ ద నెంబర్. ఒక నెంబర్ ట్వైస్ చేయాలంట. అంటే సపోజ్ ఇక్కడ x అనేది ఒక నెంబర్ అనుకున్నాం అనుకోండి, దీనికి ట్వైస్ అంటే ఏమవుతుంది, 2x. ఈ 2x అనేది దేనికి యాడ్ చేస్తున్నాడు ఇక్కడ, హాఫ్ ఆఫ్ ద నెంబర్. హాఫ్ ఆఫ్ ద నెంబర్ అంటే ఏంటి, x/2నే కదా x అనుకున్నాం మనం నెంబర్ని. సో హాఫ్ అన్నప్పుడు x/2 అవుతుంది. సో ఇక్కడ యాడ్ చేస్తున్నాడు, x/2కి యాడ్ చేసినప్పుడు అంటే రిజల్ట్ ఎంత అంటున్నాడు, 250 అని అంటున్నాడు. ట్వైస్ ఏ నెంబర్ ఈజ్ యాడెడ్ టు ఆఫ్ ద నెంబర్. సో 2x ప్లస్ x/2 ఈక్వల్ టు 250. మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనకి ఆ వర్డ్ని ఎలా రాసుకోవాలి, ఆ సెంటెన్స్ని ఇచ్చిన దాన్ని చూసుకోవాలి. మనము అన్నోన్స్లో ఎలా రాసుకోవాలనేది తెలిస్తే మనకు ప్రాబ్లం చేయడం ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మనకు దీన్ని సాల్వ్ చేయడం ఈజీనే కదా ఈ ప్రాబ్లమ్ని. ఇక్కడ ఇది సాల్వ్ చేద్దాము. ఇది ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి. 4x ప్లస్ x డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 250. ఇక్కడ ఇది 5x అవుతుంది. ఈ 2ని 2 చేసామనుకోండి 500.
సో ఎక్స్ ఈక్వల్ టు మనకి 500 డివైడెడ్ బై 5, సో 100. సో ఎక్స్ వాల్యూ వచ్చేసి 100. కానీ మనకు క్వశ్చన్లో ఏం అడిగాడు ఒకసారి చూడండి. ఫైండ్ 1/10 ఆఫ్ ద నెంబర్ అని అడిగాడు. సో మనకి నెంబర్ వచ్చేసింది. 1/10 ఆఫ్ ఈ నెంబర్ ఏంటి? 1/10 ఆఫ్ ఎక్స్ కదా. సో 1/10 ఇంటూ 100 ఏమవుతుంది? 10 1 జా 10 10 జా. సో 10. 1/10 ఆఫ్ ద నెంబర్ ఈక్వల్ టు 10. ఆన్సర్ 10. సో మనకి దీంతో షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. మనం నెక్స్ట్ క్లాస్లో ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ చూద్దాము. నా క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.